అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేస్తే తిరిగి వచ్చిన మన ముద్దు బిడ్డ ఫ్లోరిడా సమీపంలో ల్యాండింగ్ సర్వత్రా అభినందనల వెలువ ఘనంగా స్వాగతించిన నాసా సిబ్బంది ఆత్మీయ ఆలింగనాలు కరచాలనాలు పలకరింపులు పునరావాస కేంద్రానికి తరలింపు 45 రోజుల పాటు పర్యవేక్షణ ఆ తర్వాతే సొంత వారి చెంతకు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బిల్ గేట్స్తో సీఎం భేటీ ఇక్కడ హైలైట్ చేశారు. మరో ఫ్రీ బస్సు బాబు అంటూ వీడియో చూడండి, టికెట్ కొట్టకండి, పల్లె వెలుగు ఎక్కిన మహిళలు ఉత్తర్వులు లేవని కండక్టర్ కస్సు బుస్సు అంటూ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణంపై తిరుపతి మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు తమకు చంద్రబాబు ఇచ్చిన హామీని కండక్టర్ గుర్తు చేశారు. ప్రయాణికులు టికెట్లు కొట్టుకుంటూ వచ్చిన కండక్టర్ మహిళలను కూడా టికెట్ అడిగారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు చెప్పారు బస్సులో ప్రయాణం ఉచితమని. టికెట్ అడిగితే చంద్రబాబు గారు ఆయన పేరు చెప్పమన్నారని సమాధానం ఇచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు. అదేవిధంగా చంద్రబాబు వేషధారణలో వ్యక్తి కండక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. నేను చెప్తున్నాను నా ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక కండక్టర్ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లో లేదంటూ స్పష్టం చేశారు. దీంతో కండక్టర్ మహిళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కండక్టర్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనల మేరకు డ్రైవర్ బస్సును నేరుగా ఎస్వి యూనివర్సిటీ స్టేషన్కి తరలించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేశారు. వీరికి వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ నగర మహిళా విభాగం అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, గీతా యాదవ్ సంఘీభావం తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే